గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఇవాళ అయితే మనము భువనగిరి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట. కొత్త ఓపెన్ చేసేది ఇది టెంపుల్ ఏమో వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి దగ్గరలో ఉంటుంది, యాదగిరిగుట్ట దగ్గర అనమాట. నేను కావాలని లేట్ స్టార్ట్ అయిపోయినా, టైం వచ్చేసి ఇప్పుడు 6 అయిపోయింది అనమాట. నైట్ టైం ఈవినింగ్ లైటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను లేట్ స్టార్ట్ అయిపోయినా. కాకపోతే 4 అనుకున్నా 5 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. టెంపుల్ అయితే లైటింగ్ అయితే ఆల్రెడీ వేసి ఉంటారు, చూద్దాం ఎట్లుంటుందో. మనకి యాదగిరిగుట్ట చూసినా మీరు ఒక యాదగిరిగుట్ట వీడియో చూడకుంటే చూడండి, అది నైట్ టైంలో చూసినా నేను. వీడియో చాలా బాగా వచ్చినాయి. హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా దగ్గర ఈ ప్లేస్ అయితే కదా. ఇదే అనమాట యాదగిరిగుట్టకు పోయే హైవే. సో పక్కన ఆపుకున్న ప్రస్తుతానికి అయితే నేను కొంచెము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇప్పుడు ఇంకా నేను 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నా అనమాట. మనం ఇంకొక 20 మినిట్స్ వెళ్ళిపోతాము ఆల్మోస్ట్. గుడి గురించి ముందు మనము వీడియోలో తెలుసుకుందాం. చూస్తారు కదా, లైటింగ్ అయితే చాలా బాగా వేసారు వచ్చే దారిలో. కాకపోతే ఏంటంటే రోడ్ మాత్రం మట్టి రోడ్ ఉంది, ఇంకా రోడ్డు మొత్తంగా అయితే కంప్లీట్ చేయలేదు. చూస్తారు కదా లైటింగ్ ఏమాత్రం ఎట్లా వేసారు, రోడ్ సూపర్ ఉంది కదా. అయోధ్య రామ మందిర్ అయితే లైటింగ్ ద్వారా వేసారు. మెయిన్ రోడ్ పైన చూస్తుంటే అయితే లైటింగ్ తో పాటు చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. ఎందుకంటే చుట్టూ మొత్తం డార్క్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ మాత్రం హైలైట్ కనిపిస్తుంది. సో ఫైనల్ గా మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. ఓకేనా, ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపల మనకి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఈ గుడికి స్వర్ణగిరి అని పేరు అయితే పెట్టారనమాట. మానేపల్లి గోపికృష్ణ ఇంకా మానేపల్లి మురళీకృష్ణ ఇద్దరు కూడా ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. ఇంకా ఎంతో మంది 1 లక్షకు పైగా దీనికి ఫండ్స్ అయితే డొనేట్ చేశారనమాట. ఈ టెంపుల్ కి సుమారు 7 to 8 years కష్టపడితే టెంపుల్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా ఇది అవుట్పుట్ చూస్తున్న టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ టెంపుల్ చోళ, చాళుక్య ఇంకా విజయనగర సామ్రాజ్యం అప్పటి ఆర్కిటెక్చర్ తో నిర్మించారనమాట. సో టెంపుల్ మాత్రం చాలా చాలా సూపర్ ఉందన్నమాట. మీకు ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట పోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపిస్తాయి. అక్కడ చూస్తారు కదా మానేపల్లి హిల్స్. సో ఇది మెయిన్ ద్వారము. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం మనము. ఇవన్నీ కూడా 108 స్టెప్స్ అయితే ఉన్నాయని నేను విన్నాను, కాకపోతే నేను కౌంట్ అయితే చేయలేదు. ఈ టెంపుల్ ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ మొత్తం కూడా 22 ఎకరాలు అయితే కట్టారనమాట. ఆ ల్యాండ్ అంతా కూడా మానేపల్లి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అందుకని దీనికి మానేపల్లి హిల్స్ అని పేరు పెట్టారు. మనకి పక్కన చూసుకుంటే ఇంకా దేవుళ్ళ విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకి. సో చాలా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కలరింగ్ కూడా చాలా హైలైట్ ఉంది. సో డే టైంలో కంటే ఈవినింగ్ 4కి అట్లా వెళ్తే మీకు 4 నుంచి 6 వరకు విజువల్స్, డే అండ్ నైట్ విజువల్స్ రెండు కూడా చూసుకోవచ్చు. అక్కడ చాలా పెద్ద సౌండ్స్ అయితే మంత్రాలు చదువుతున్నారు లోపల పండితులు. కాబట్టి నేనైతే వాయిస్ రికార్డ్ సరిగ్గా కాలేదు. సో నేను అందుకనే సైలెంట్గా బ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. మనము స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపల ఎట్లా చూసుకుందాం. సో స్టెప్స్ ఎక్కిన తర్వాత మొత్తం అయితే ఇట్లుంటుంది. పైన మీకు డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి పైన. సో అక్కడ చూస్తారు కదా, వాటర్ తాగొచ్చు. ఇది విజువల్స్. ఓవరాల్గా అయితే ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ మీకు కాలు కడుక్కోవడానికి పైన ట్యాప్స్ కూడా ఉంటాయి, ట్యాప్ వాటర్. అక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇప్పుడు మనము లోపల ఎట్లుందో మొత్తం కూడా చూద్దాం టెంపుల్ అంతా కూడా. ఓకేనా, లెట్స్ గో. ఇది అనమాట మెయిన్ గోపురము. ఇక్కడనే మనకి లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో దీని లోపల మనకి 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. సో లోపలైతే మనకి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అయితే అలో లేదనమాట. సో బయట అంటే కెమెరాస్ ప్రస్తుతానికి కెమెరా అలో చేస్తున్నారు. బయట అయితే ఏం లాకర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో కానీ లోపల మాత్రం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే అలో లేదని చెప్తున్నారు. సో వీలైన వరకు అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా అలో చేస్తే అక్కడ లోపల క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకేనా. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. చూస్తారు వెనకాల, అది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మీకు నేను టైమింగ్ చూపిస్తాను. సో టైమింగ్ చూసిరా, దర్శనం టైమింగ్ 6 to 8:30, 12 to 2, 4 to 9 అనమాట. ఇంకొకటి అర్చన సేవా లైన్ 100 rupees 2 members. నైట్ టైంలో రావడానికి రీజన్ కూడా ఇది అనమాట. నైట్ టైం లైటింగ్ ఇస్తుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది విజువల్స్ అయితే. చూస్తారు కదా, ట్రిప్ మాత్రం చాలా మంది వస్తారు నైట్ అయినా కూడా. మొత్తం ఎంత కార్స్ అనమాట, పార్కింగ్ చేసేది. పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది ఇక్కడ మనకి. దర్శనం చేసుకుని ఒక 5 minutes మళ్ళీ బయటకు వస్తా. వచ్చిన తర్వాత ఇంకేమున్నాయి మొత్తం చూద్దాం మనము. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. చూస్తారు కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వచ్చినాం అనమాట ఆ స్టెప్స్ నుంచి. సో అట్లా స్ట్రైట్ వెళ్తే మనకి దర్శనం అయితే చేసుకోవచ్చు. లైన్ మాత్రం చాలా తక్కువ ఉండే, ప్రస్తుతానికి అయితే పబ్లిక్ ఏం లేరు. అంతా కూడా చాలా ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ లో మీకు వచ్చేసి ఇక్కడ గరుడ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాం. మీకు 120 అడుగుల ఎత్తైన మండపంలో 40 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడొచ్చు అక్కడ మీరు. లైటింగ్ తో పాటు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆ టెంపుల్ సరౌండింగ్స్ లో అయితే మీకు ఎన్నో విగ్రహాలు చూడొచ్చు. అక్కడ చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కినటువంటి విగ్రహాలు అయితే చూడొచ్చు మనము. అక్కడ చూస్తారు కదా ఇప్పుడు ఎంత మంచి చెక్కిరో. ఇది 1700 కిలోల
వెయిట్ ఉన్న గంట అన్నమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ బెల్ ఇన్ ఇండియా. చాలా వెయిట్ అయితే ఉంది. అక్కడ అందరు వస్తారు కదా, లైన్ గా వచ్చి ఆ గంట అయితే కొడతారు అనమాట. సో అది విజయ గంట అనుకుంటా, అక్కడ రాసి ఉంటుంది. సో నేను కూడా కొట్టిన లైన్ లో వచ్చి. చాలా వెయిట్ అయితే ఉంది అది. సో సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. అక్కడ ప్రసాదం కూడా పంచుతుండే పాపం. కాకపోతే ఏంటంటే నా టర్న్ వచ్చేసరికి అయిపోయింది. సో 3 పెద్ద పెద్ద బకెట్లో ప్రసాదం తెచ్చారు. పులిహోర చాలా బాగుండే. చూస్తూ ఉంటే స్మెల్ మొత్తం అదిరిపోయింది. బట్ నా వరకు అయితే రాలేదు అది. బాబా చూస్తారు కదా లైటింగ్తో పాటు ఎంత బాగుందో. సో స్పేస్ కూడా చాలా పెద్దగానే ఉంది. కాకపోతే యాదగిరిగుట్ట అంత పెద్దగా లేదు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తారు. బట్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇలాంటివి ఇంకా ఎన్నో అట్లనే ఉన్నాయి అనమాట. పెండింగ్ ఉన్నాయి చాలా. సో కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. బట్ ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పెండింగ్ ఉంది. సో ఇంకా చాలా విగ్రహాలు అయితే ఓపెన్ కూడా చేయలేదు. ఈ గణపతి విగ్రహం మనకి ఎంట్రన్స్ లో ఉంటది మీకు, అంటే గోపురం బయటనే ఉంటది. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే గర్భగుడి దగ్గర అలో చేయలేదు. బట్ వేరే దగ్గర అయితే అలో చేసిరు. చాలా వరకు అయితే ఫోటోస్ దిగారు చాలా మంది. కొత్త టెంపుల్ కదా, ఇంకా చాలా మంది తెలియాల్సి ఉంది. ఇదంతా కూడా లోపల ఏరియా అనమాట. ఆ గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత మనం వస్తాం కదా, అక్కడ అనమాట ప్లేస్. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ ఫోటో షూట్ తీసుకున్నారు. పబ్లిక్ మాత్రం నార్మల్ ఉన్నారు, కానీ అందరూ మాత్రం ఫోటోస్ కోసం నిలబడుతుంది. ఫోటోగ్రఫీ జరుగుతుంది ఇక్కడ లోపలైతే. ఈ టెంపుల్ వల్ల సత్రం అనుకుంటా, ఇక్కడ రూమ్స్ అవి ఉంటాయి అనుకుంటా. సో ఇక ఓపెన్ చేయలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ టెంపుల్ మాత్రం ఇంకా చాలా వరకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇంకా చాలా వరకు ఓపెన్ కూడా చేయలేదు కొన్ని విగ్రహాలు అయితే. ప్రస్తుతం మాత్రం టెంపుల్ లో కూడా విజువల్స్ ఇవి. పబ్లిక్ కూడా నార్మల్ ఉన్నారు. సో ఇంకా చాలా మంది తెలియదు కాబట్టి ఎవరు రాలేదన్నమాట. మెయిన్ రీజన్ ఇదే, నేను లైటింగ్ ఇది చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి ఇంకా అయిపోలేదు వర్క్ అయితే. ఇంకా ఈ గోపురం అయితే ఇంకా రెడీ అవుతుంది. సో ఇవన్నీ కూడా లోపల విజువల్స్ అనమాట. లోపలికి మొబైల్స్ అలౌ లేవని చెప్పారు, అంటే ఫోటోగ్రఫీ. కానీ అందరితో ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి అనుకుంటా. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకొక ప్లేస్ అయితే యాడ్ అయింది మన లిస్ట్ లో, యాదగిరిగుట్ట ఇంకా భువనగిరితో పాటు. టెంపుల్ విజువల్స్ మాత్రం చాలా బాగుంది నైట్ టైంలో, లైటింగ్ ఇష్యూ కాబట్టి. మొత్తానికి అయితే ఒక యాదగిరిగుట్ట వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది టెంపుల్ స్ట్రక్చర్. ఇక్కడ మొత్తం మందిరాలతోనే మొత్తం సౌండ్ ఉంది కాబట్టి వాయిస్ రికార్డ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. టెంపుల్ మాత్రం ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకు వచ్చిన ఫీలింగే ఉంది. బట్ ఆ టెంపుల్ కొంచెం పెద్ద ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంది అనమాట. కానీ చాలా స్పేషియస్ ఉంది. పబ్లిక్ తక్కువ కాబట్టి చాలా ఓపెన్ అనిపిస్తుంది. కానీ క్రౌడ్ పెరిగిన తర్వాత మాత్రం టెంపుల్ చాలా చిన్నగా అనిపిస్తుంది. చూస్తారు కదా చాలా తక్కువ పబ్లిక్ అయితే. నైట్ అయింది కాబట్టి అనుకుంటా, సండే కాబట్టి కనీసం ఏమాత్రం ఉన్నారు. ఫైనల్గా మొత్తం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మొత్తం చూసుకున్నాను అయితే మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్లే దారిలో మనకి హైవే పైన చాలా అయితే ఉంటాయి రెస్టారెంట్స్, హోటల్స్. కానీ ఇక్కడ నేనైతే ఆగిన అనమాట. పావు బాజీకి 100 రూపీస్ ఛార్జ్ చేసిండు. చాలా బాగుంది, టేస్ట్ అయితే నీట్గా ఫ్రెష్ కూడా ఉందన్నమాట. ఇంకా వేరే చాట్, బిర్యానీ లాంటివి కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఆకలి వేస్తే ఇక్కడ నేను మధ్య వచ్చే దారిలో తీన్ మార్క్ ఇచ్చిన ఉందన్నమాట. సో ఇక్కడ నేను పావు బాజీ తిన్నా. సో 100 రూపీస్ ఛార్జ్ చేసిండు. బాగా టేస్ట్ అయితే మీరు ట్రై చేసుకోవాలంటే. సో గట్కేశ్వర్ దగ్గరలో ఉందన్నమాట తీన్ మార్క్ ఇచ్చాను. కొత్త ఓపెన్ అనుకుంటా, బాగానే ఉంది. సో ఈ వీడియోలో అంతే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.